హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా న్యాచురల్ హెయిర్ ప్యాక్ ప్రిపరేషన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ కోసం అయితే నేను మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని అయితే యూస్ చేస్తున్నాను. దీనివల్ల అయితే హెయిర్ ఫాల్, డాండ్రఫ్, డ్రై హెయిర్, ఫ్రిడ్జీ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తుంటారు కదా. కానీ కొన్ని సింపుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం మంచి హెయిర్ కేర్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈరోజు నా హెయిర్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మన గార్డెన్లోనే ఉన్నటువంటి మందారం ఆకులు, వేపాకులు, అలోవెరా ఇవైతే కోసుకుంటున్నాను. అలోవెరా అయితే స్కాల్ప్ని కూల్గా ఉంచడంతో పాటు హెయిర్ కేర్కి న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇప్పుడైతే ఒక అలోవెరా లీఫ్ని అయితే ఒకటి కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే తీసుకెళ్ళి రెడీ చేసుకుంటాను మళ్ళీ లోపలికి. ఇంకా మన గార్డెన్లో ఉన్న ఇంకొన్ని లీవ్స్ని అయితే కలెక్ట్ చేశాను కదా, మందారం ఆకులు, వేపాకులు ఇలాంటివి. నేనైతే డైలీ మందారం పువ్వులు కూడా వేస్తాను, కానీ ఈరోజైతే పువ్వులు లేవు చెట్లకి, అందుకే వేయలేదు. అలోవెరా, మందారం ఆకులు, మందారం పువ్వులు, వేపాకు కూడా వేస్తాను. మన గార్డెన్లో అయితే అలోవెరా ఇలాంటివన్నీ చాలా ఎక్కువనే ఉన్నాయి. చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా బాగా వస్తాయి. అన్నిటికీ యూస్ చేస్తాము. ఇదిగోండి, గోరింటాకు కూడా వేస్తాను ప్రతిసారి, కానీ ఇప్పుడు ఈ మొక్కనైతే కట్ చేసేసారు. ఇప్పుడే చిగురు వస్తుంది, సో ఇప్పుడైతే వేయట్లేదు, లేదు కదా. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఇది పెద్దదయ్యాక మళ్ళీ వేసుకుందాము, నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది కూడా. ఇప్పుడైతే వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత, వాష్ చేసుకొని తీసుకొచ్చాను నేను. వాష్ చేసుకొని వీటన్నిటిని మిక్సీలో అయితే వేసుకుందాము. వేపాకు, కరివేపాకు కూడా వేసాను. వేపాకు, మందారం ఆకులు, కరివేపాకులు ఇవన్నీ వేసాను. మా ఇంట్లో అయితే 3-4 అలా పెట్టుకుంటాము, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను. ఇవి మెంతులు అయితే కొంచెం 1-2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను, వాటర్తో పాటు వేసేసాను. ఇంకొంచెం పెరుగు కూడా వేస్తాను. లెమన్ వేసినా చాలా మంచిది కదా, లెమన్ కూడా వేసుకుంటున్నాను తొక్కతో పాటు. వీటన్నిటిని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. నేనైతే వీటిని 1.5 మంత్ నుండి యూస్ చేస్తున్నాను. నాకైతే బాగా రిజల్ట్ తెలుస్తుంది. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, అందుకు నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగా రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఇదైతే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్. సీక్రెట్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, ఇది భృంగరాజ్. ఇలా సంవత్సరానికి మొత్తం సరిపోయేలాగా ఎండ పెట్టుకుంటాను. మా అమ్మ అయితే పంపిస్తుంది ఊరు నుండి, ఎండపెట్టి వాళ్ళు పొలంలో నుంచి అయితే పంపిస్తుంది. ఇదిగోండి, చూసారా, ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేశాను. కొంచెం వాటరు, పెరుగు యాడ్ చేసి లెమన్ కూడా వేసాను కదా, ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాను. కలర్ అయితే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది కదా. హెయిర్కి అయితే చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ పేస్ట్ అయితే ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకుందాము. అప్లై చేసిన తర్వాత 30-45 మినిట్స్, 1 అవర్ అలా వదిలేసేయాలి, బాగా ఆరే వరకు. ఇంకా అంతకంటే ఎక్కువేం అవసరం లేదు, ఆరిపోతుంది. నేనైతే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను, తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇలా న్యాచురల్గా హెయిర్ ప్యాక్స్ వేసుకుంటున్నప్పుడు మనమైతే త్వరగా రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి, కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేస్తే రిజల్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి, పెట్టేసుకున్నాను కదా, ఇంకా 30-45 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఒక మైల్డ్ షాంపుతో అయితే చేసేయచ్చు, నార్మల్ వాటర్తో చేసేసిన తర్వాత. చూసారా, బాగా పెట్టేసుకున్నాను తలకైతే. ఇదంతా డ్రై అవ్వడానికి 30-45 మినిట్స్ పడుతుంది.
సండే అయితే ఇలా యూజ్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఇదిగోండి అయిపోయింది. తర్వాత నా హెయిర్ అయితే చూడండి ఎంత సిల్కీగా సాఫ్ట్గా అయిపోయిందో, బాగుంది. నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వైట్ హెయిర్ కూడా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందు